నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్. ప్రజల నుంచి అర్జీల స్వీకరణ. పోతబోలు లేఅవుట్ను పరిశీలించిన తహసీల్దార్ ధనుంజయులు. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి, మౌలిక వసతులు కల్పిస్తాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన ఇంటి నందు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వందలాదిగా పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందిస్తున్నారు. నేటి ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి వచ్చారు. వారి సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. రెండు మాట్లాడలేదు రండి. ఎప్పుడు వచ్చినారు అనంతపురం నుంచి మీరు? 1 అవర్ అయింది సార్. కావాలంటే ఇందిరానగర్ శాంతి ఆయమ్మకు కూడా వాళ్ళకు చేసుకున్నాక ఇంకా మీరు మాటలు చెప్తా ఉండరు. ఇంకా మాటలు ఎన్ని రోజులు పెడతాం మీరు గుళ్ళు? నేనే వచ్చి మీరు గుడి కట్టలేదు. నేను ఆ రోజు నుంచి గట్టిగా పనిచేసింటే ఈ రోజు ఎప్పుడో గుడి అయిపోయాడు. మదనపల్లి మండలం పోతబోలులో అర్బన్ హౌసింగ్ లేఅవుట్ను తహసీల్దార్ ధనుంజయులు మంగళవారం పరిశీలించారు. పోతబోలు లేఅవుట్లో సుమారు 400 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. ఇందులో ఎంతమంది అర్హులు అనర్హులు అనేది పరిశీలించాల్సిందిగా వీఆర్ఓలను ఆదేశించినట్లు తెలిపారు. ఇంకా ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారికి ప్రభుత్వం అదనంగా 50,000 రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. పోతబోలు లేఅవుట్లో ఇప్పటి వరకు 80 మంది వరకు నివాసాలు ఉన్నారని, ఇందులో మౌలిక వసతులు లేవని స్థానికులు తెలియజేశారని తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఆర్ఐ శేషాద్రిరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. లేకుండా అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు ముందు ఉండేదానికి 1,80,000కి ఇప్పుడు 50,000 ఎక్స్ట్రా వస్తుంది. అది ఇప్పుడు కట్టుకున్న వాళ్ళకి దాన్ని కూడా మంచిగా యూజ్ చేసుకుని కట్టుకుంటే అవి కంప్లీట్ అయిపోతుంది. మోల్డింగ్ అయితే ఇప్పుడు మన సపరేట్ చెప్పాము. ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ గారు చెప్పాము. ఈ గారు మీటింగ్ ఉన్నారు కాబట్టి చెప్తాను. నేను ఈ గారికి చెప్పవచ్చాను. ఏఈలు వాళ్ళకంతా చెప్పకుండా డివిజన్ కాబట్టి ఇప్పుడు హౌసింగ్ డీ గారితో మాట్లాడాము. కమిషనర్ గారికి చెప్తే అది ఎంపీడీ అది, కానీ అది లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్ మేడం కాబట్టి మేడం కూడా ఓవరాల్గా అందరితో కోఆర్డినేట్ చేసి చూసుకోవాలి. సో మేడం గారికి చెప్తాం, ఎంపీడీ గారికి చెప్తాం. ఈ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాదాపు 1 ఇయర్ పైన కంప్లీట్ అయింది కాబట్టి అట్లా గవర్నమెంట్కి ఆదాయము తగ్గిపోయింది. రెండోది ఇక్కడ వాళ్ళకి ప్రూఫ్ అడిగినట్టు ప్రూఫ్ ఉండిందంటే అన్నీ వచ్చేస్తాయి. ఒకటి వస్తే ఇంకోటి మీరు ఆధార్ ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ ఇల్లు అంతా ఏర్పడిన తర్వాత మనకు సివిల్ సప్లైస్ ఇంకోటి అన్ని దగ్గరికి వచ్చేస్తాయి. రేపు స్కూల్, అంగన్వాడీ అంటే పిల్లలు ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్తుంటారు కాబట్టి ఆ కన్వెంట్ చూసి కూడా ఇక్కడ ఉండే మన కమ్యూనల్ పర్పస్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసి చేసామంటే ఇక్కడ డెవలప్ అయ్యేది అనుకుంటుంది. ఇప్పుడు మంచిగా ఉండాలా, మంచి ఉద్దేశంతో పెద్ద లేఅవుట్ చేసి ఇవ్వడము తీసుకున్నా కూడా అట్లా లిక్విడ్ తీసుకోవాలి. అలాంటప్పుడు పిల్లలకో పెద్దోళ్ళకో కొద్దిగా ఎక్కువ కాబట్టి అట్లా వచ్చినప్పుడు అది ఇది కూడా జాగ్రత్త చూసుకోవాల్సిందంటే దీనిలో రావట్లేదు. ఇప్పుడు ఉన్నప్పుడు మళ్ళీ లెంత్ వేయడం అది చేయాలి. కాబట్టి రైస్ మాత్రము ఒకటో తేదీ లేదా రెండో తేదీ ఖచ్చితంగా రావాలి కాబట్టి మళ్ళీ రైస్ వచ్చినప్పుడు కూడా చూసుకోండి. మనకు ప్రభుత్వం నుండి అందిన ఆదేశాల మేరకు ఇది వరకు మనకి హౌసింగ్ లేఅవుట్లో ఏవైతే పట్టాలు ఇచ్చామో అవన్నీ కూడా రీవెరిఫికేషన్ చేయమని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది. అందులో భాగంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, విలేజ్ సర్వేరు వీళ్ళంతా కూడా
ఎక్కడైతే మన లేఅవుట్లో ఇదివరకే పట్టాలు ఇచ్చున్నామో వాటిలో అర్హులు ఎంతమంది ఉన్నారు, అనర్హులు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా అర్హులు ఉండి కానీ అనర్హులు ఉండి కానీ ఏవైతే ఇంకా ఖాళీ ప్లాట్లుగా ఇంకా ఇల్లు నిర్మించకుండా ఎంతమంది ఉన్నారు అనే వివరాలన్నీ కూడా మొబైల్ యాప్లో వీఆర్ఓలంతా అప్డేట్ చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఈరోజు మనకి మదనపల్లి మండలంలో అర్బన్ బెనిఫిషరీస్కి అంతా కూడా కలిపి ఒక దాదాపు 400 పైన ప్లాట్లు ఇచ్చి ఈ పోతపోలు లేఅవుట్ అనేది పెద్ద లేఅవుట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది పోతపోలు రెవెన్యూ గ్రామంలో. కాబట్టి ఇక్కడ ఇదివరకే 80 కుటుంబాల పైగా గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసి దాదాపు 1.5 సంవత్సరం 1 సంవత్సరం నుంచి కూడా ఇందులో ఇక్కడ నివాసం ఉన్నారు. అదేవిధంగా ఇంకా కొంతమంది మోల్డింగ్ వర్క్ కూడా అయ్యి లేదా గోడలు పూర్తయ్యి అవన్నీ కూడా అక్కడికి ఆపేసి ఉండడం జరిగింది. వారందరికీ కూడా ప్రస్తుతము ప్రభుత్వం వారు అదనంగా 50,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయము వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినారు. కాబట్టి ఎవరైతే ఇంకా కూడా పూర్తి చేయకుండా ఉన్నారో ఈ ఇల్లు నిర్మాణం మధ్యలో ఆపేస్తున్నారో వాళ్ళంతా కూడా వెంటనే ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటే వారికి అదనంగా ఇది ప్రభుత్వం అదనంగా 50,000 ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా అర్హులైన పట్టాదారులు ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని, అదేవిధంగా ఇంకా కొన్ని ప్లాట్లు వేకెంట్గా ఉన్నాయి, కొన్ని కడగాలు పరిస్థితులు స్టేజ్లోనే ఉన్నాయి. కాబట్టి అక్కడుండే ఇంటి పట్టాలు తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా వెంటనే ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసి వాళ్ళు పూర్తి చేసుకుంటే వాళ్ళు కూడా ఆ 50,000 అదనపు ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వెరిఫికేషన్ తర్వాత ఎవరైనా అనర్హులు ఉంటే ఆ అనర్హుల జాబితా అంతా కూడా ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ అర్హులైన లబ్ధిదారులందరూ కూడా వెంటనే ఈ గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఇదివరకే కాపురం ఉన్న వాళ్ళు ఈ డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ ఈ రోడ్డు సమస్యలు లేదంటే లైట్ కొన్ని వెలగట్లేదు రాత్రిలో అని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా సంబంధిత ఎంపీడీఓ గారికి లేదా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారికి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేసి ఇక్కడ ఉండే నిర్మాణం చేసుకున్న వాళ్ళకి కానీ లేదంటే ఇంకా ఇంటి నిర్మాణం చేయగలిగిన వారికి కూడా కనీస సదుపాయాలు కూడా కల్పించాల్సిందిగా వాళ్ళని కూడా కోరడం జరుగుతుంది. వారికి ఫోన్ ద్వారా కూడా ఇప్పుడు తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా విజిట్ చేసి ప్రభుత్వంలో ఉన్న ప్రొసీజర్ మేరకు వాళ్ళకంతా కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వారు వెంటనే ఇప్పటికి పూర్తిగానే గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకొని వారందరూ ఇక్కడ నివసించే విధంగా ఉండాలని చెప్పి కూడా కోరుచున్నాం. ఇక్కడ ఇదివరకే నివాసం ఉన్న 70-80 కుటుంబాల వారు కూడా మనకి హౌస్ ట్యాక్స్ కానీ హౌస్ అసెస్మెంట్ అనేది కూడా మున్సిపాలిటీ వారా లేదంటే గ్రామ పంచాయతీకి వస్తుందని చెప్పి ఇంతవరకు హౌస్ ట్యాక్స్ కూడా ఇవ్వలేదని చెప్పి తెలియజేశారు. దానికి మున్సిపల్ కమిషనర్ గారిని కోరగా ఇది ఇక్కడున్న లేఅవుట్ అంతా కూడా మనకి పంచాయతీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఎంపీడీ గారు లేదంటే పంచాయతీ సెక్రటరీ గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వారి ఆధీనంలోకి వస్తుంది. వారికి చెప్పి హౌస్ ట్యాక్స్ అనేది కూడా వీళ్ళకి ఫిక్స్ చేసి ఈ పంచాయతీ అభివృద్ధికి అదేవిధంగా వీళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించడానికి కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు. స్థానిక బీటీ కాలేజ్ మైదానం వద్దనున్న శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను మంగళవారం ఆలయంలో ఆవిష్కరించారు. ఆలయ ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలు ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభమవుతాయన్నారు. 5న ఉదయం దీపారాధన, గణపతి ప్రార్థన, పుణ్యహవాచనం, నాంది, రక్షాబంధన నిర్వహిస్తామన్నారు. యువకులకు కన్యా పాశుపత హోమం, యువతులకు స్వయంవర పార్వతి మూలమంత్ర హోమం నిర్వహిస్తామన్నారు. సాయంత్రం వరపూజ, ఎదుర్కోలు, నిశ్చితార్థం, విద్యార్థులచే నృత్య ప్రదర్శనలు జరుగుతాయన్నారు. 6వ తేదీ శ్రీరామనవమి పురస్కరించుకొని మూలవర్లకి పంచామృతాభిషేకం జరుగుతుందన్నారు. సాయంత్రం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుందన్నారు. ఉత్సవాలకు భక్తులు పాల్గొనాలని కోరారు. చూసుకోండి.
జై శ్రీరామ్. మొట్టమొదటిగా మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా ముందస్తు ఉగాది శుభాకాంక్షలు, ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దినదిన ప్రవర్తమానంగా వెలుగుతున్నటువంటి వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణోత్సవానికి ఎటువంటి కట్టడి లేదు. భద్రాద్రి తరహాలో మదనపల్లిలో కూడా ఎటువంటి కట్టడి లేకుండా సామాన్య ప్రజలకు సైతం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తిలకించే భాగ్యాన్ని ఆరుబయట ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా పాల్గొనాలని ఆలయ కమిటీ తరపున ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. ఈ శ్రీరామనవమికి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే శ్రీరామనవమికి ముందు రోజు అనగా 5వ తేదీ ఏప్రిల్ శనివారం ఉదయం స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి మదనపల్లి చరిత్రలోనే మొట్టమొదటిగా వివాహం కాని యువతీ యువకులకు శీఘ్ర వివాహం అగుటకు వరాల ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆ యొక్క కళ్యాణం అనేది వారికి జరగాలనే తలంపుతో పెద్దలు గురువుల యొక్క ఆదేశానుసారం కన్యా పాశుపత హోమం, పార్వతీ మూలమంత్ర హోమం ఈ 2 కార్యక్రమాలను యువతీ యువకులకు వేర్వేరుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా ఎవరైతే వివాహం కాని యువతీ యువకులు ఉన్నారో వారు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంకల్పాలను నెరవేర్చుకోవాలని ఆలయ కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమానికి సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వందలాదిగా కాకుండా వేలాదిగా భక్తులు తరలివచ్చి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ భాగ్యాన్ని తిలకించి అందరూ కూడా స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. శనివారం 5వ తేదీ సాయంత్రం ఎదురుకోలు నిశ్చితార్థం వరపూజ కార్యక్రమానికి గౌరవ మదనపల్లి సబ్ కలెక్టర్ గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమంలో కూడా భక్తాదులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. తంబలపల్లి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఎంపీలు తంబలపల్లి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఎంపీపీలు నాయకులు పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లి పట్టణంలోని బసినికొండ వద్ద ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ద్వారకానాథ్ రెడ్డి ఎన్నిక కావడంతో ప్రతి పల్లెకు రోడ్డు, ప్రతి గ్రామానికి త్రాగునీరు, సాగునీరు అందించడమే ధ్యేయంగా పనిచేశారన్నారు. నియోజకవర్గంలో 3 రిజర్వాయర్లు ఏర్పాటు చేసి నీటి సమస్య లేకుండా చేశారన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి పేరు పెట్టి పిలువగల ప్రజా బలమున్న నాయకుడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అని గుర్తు చేశారు. ద్వారకానాథ్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని, ఇలాంటి ఆరోపణల కన్నా అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. మన కాన్స్టిట్యూషన్ అభివృద్ధి అనేది నిజం చెప్పాలంటే స్టేట్లోనే నెంబర్ 1 తంబాలపల్లి కాన్స్టిట్యూషన్. విమర్శలకి ఎటువంటి స్థానము లేదు. చాలా వరకు గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీలో అన్న 13
సబ్స్టేషన్లు శాంక్షన్ చేసినారు. దాంట్లో 6 సబ్స్టేషన్లు భూమి పూజ చేసినారు. కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని రద్దుపరిచినారు. రద్దుపరచడం వల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టం? అభివృద్ధి చేయాలే తప్ప అభివృద్ధి చేసేదాన్ని అడ్డుకోవడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు. ఎంతో కష్టపడి ఈ సబ్స్టేషన్లో మనము వైఎస్ఆర్ ప్రభుత్వంలో ద్వారకాను కష్టపడి సబ్స్టేషన్లో ప్రజలకు అందుబాటులో విద్యుత్ ఉండాలనేసి చాలా అభివృద్ధి చేసినారు. రైతులందరికీ అందుబాటులో చేసినారు. పార్టీలకు అతీతంగా అందుబాటులో చేసినారు. వీళ్ళు మనవాళ్ళు కాదు, మతాలకు అన్నిటికీ అతీతంగా అందరికీ అందుబాటులో చేసినారు. దానికి నేను చెప్పగలుగుతాను. ఎవరు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అందరూ అందుబాటులో తీసుకున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినా చాలు, ఒక్క ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినా చాలు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు. ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ పల్లికి వెళ్ళినా, పలానా ఊరు పేరు చెప్పగానే పలానా ఊళ్ళో పలానా వాళ్ళు ఉన్నారని అలర్ట్ అయ్యేంత ఇది ఉన్నాం మన ద్వారకాను. ఎక్కడ చూసినా నీటి సౌకర్యాలు, ఎక్కడ చూసినా రోడ్లు, ఎంత మారుమూల ప్రాంతానికి కూడా రోడ్లు, ఇంత అందుబాటులో కలిగిన మన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఇది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో గంటికోట నుంచి 6 TMC నీటిని కేటాయించి 3 రిజర్వాయర్లు శాంక్షన్ చేయించినారు. 60% పైగా పనులు పూర్తి చేసి జిల్లాలో శాశ్వత నీటిని సమకూర్చినారు. అంతేకాకుండా 2400 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి మన పెద్ద కుటుంబమే సాధించింది. ఆ కుటుంబం ప్రతి పల్లికి, ప్రతి ఇంటికి, ప్రతి కాన్స్టిట్యూషన్కి అందుబాటులో ఉంది. ఇంతకంటే గొప్పగా చాలా మంది ఇది అది అంటున్నారు. దయచేసి అనుకోండి, ఆ కుటుంబం ఉన్నంత విలువ, గౌరవం ప్రజలు చాలా అభివృద్ధి ముందుకొస్తారు. చాలా సంతోషంగా ఉంటున్నా. ధన్యవాదాలు. ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ, ప్రతి ఒక్క ఓటర్కు కానీ, ఏ ఊర్లో ఉండి మారుమూల ఉండే ఊర్లో కూడా ఎవరికైనా ఏం బాధ వచ్చినా కూడా ప్రతి పల్లెకు, ప్రతి పల్లెలోనే ప్రతి గడపకు తొక్కిన వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు ఎంతోమంది పాలకులు వచ్చినారు, వెళ్ళినారు. ఇంతవరకు మా కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పల్లెకు, ప్రతి ఊరుకు అటాచ్మెంట్ రోడ్లు వేసి ఎవరికి కానీ అర్ధరాత్రి అయినా కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా పోయి మనకి ఎటువంటి అంబులెన్స్ రావాల్సినా, ఎవరికైనా రైతులకు ఇబ్బంది ఉన్నా, మా పల్లెల నుంచి ఊర్లకు పోవాలన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చేసిన రహదారులు నిర్మించిన ఏకైక వ్యక్తి మా గౌరవనీయులు శాసనసభ్యులు ద్వారనాథ్ రెడ్డి అన్న గారు. పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే ప్రతి ఒక్క పేదవానికి కానీ, ఎవరికన్నా కానీ ఆదరణ, ఫస్ట్ ఏ కష్టం వచ్చినా వెన్నంటూ మేము ఉంటామని చెప్పి మాకందరికీ ఆదరించిన వ్యక్తి మా పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి అన్నగారు. అలాంటి వ్యక్తి ఇంతవరకు మేము కాన్స్టిట్యున్సీలో చూసిన వ్యక్తే కాదు. అలాంటి వ్యక్తి ప్రజలు పట్టించుకోవడం లేదు, చూడడం లేదు అనడము చాలా తప్పు. ఈ మల్లయ్య కొండ అభివృద్ధి కానీ, లో వోల్టేజ్ సమస్య ఉందని 12 ట్రాన్స్ఫార్మర్లు, 12 సబ్స్టేషన్లు వేసి 12 సబ్స్టేషన్లు 6 సబ్స్టేషన్లకు భూమి పూజ చేసి ఆ 6 సబ్స్టేషన్లు పునరుద్ధరిస్తే రైతులకు చాలా లో వోల్టేజ్ సమస్య పోతుందని చెప్పి ఇంతవరకు ఎవరు తెచ్చిన ఘనత లేదు. మా ద్వారనాథ్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యే గారు తెచ్చినారు. ఆ ఆదరణ చూసి, ప్రజల్లో ఉండే ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష కూటమి ప్రభుత్వము మా అన్నగారిని నియోజకవర్గంలో రావడం లేదు, చూడడం లేదు అని చెప్తున్నారు. ఏ నియోజకవర్గం, ఏ మండలంలో, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క ఓటర్ను, ప్రతి ఒక్క పేదవాడిని పేరు పెట్టి పిలిచిన ఘనత మా పెద్దిరెడ్డి కుటుంబానికే దక్కుతుందని చెప్తూ, ఇలాంటి ఎమ్మెల్యే గారు మాకు దొరకడం మా యొక్క అదృష్టమని మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. పీటీఎం మండల ఎంపీపీని నేను ఒక సమస్యను గుర్తించాను. మన ప్రభుత్వం అధికారంలో ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సెలవుతో హంద్రీని కాలువను శాంక్షన్ చేయించారు. మన పీటీఎం మండలం గుడ్డంపల్లి నుంచి అది స్టార్ట్ అయింది. గుడ్డంపల్లి నుంచి కుప్పం వరకు హంద్రీని కాలువ స్టార్ట్ అయినప్పుడు దానిని సాలడం లేదే, ఇది 5 మీటర్ల వెడల్పే ఉంది కాబట్టి దాన్ని 3 పెంచి 15 మీటర్లు విడ్త్తో పెంచి కాలువ వెడల్పు చేసి కుప్పం వరకు నీళ్లు తీసుకొని వెళ్లాలని మన ఎమ్మెల్యే గారు
ద్వారనాథ్ రెడ్డి గారు, మన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ సూచన చేసి దాన్ని శాంక్షన్ చేయించుకొని వచ్చి దాదాపు 650 కోట్లు దానికి శాంక్షన్ చేసుకొని వస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దుర్బుద్ధితో వాళ్ళ కూటమి కార్యకర్తలకు లబ్ధి చేకూర్చాలని 5 మీటర్లకే కుదించేసి దాని నీళ్లు ఇప్పుడు కుప్పం వరకు కానీ లాస్ట్ వరకు మొదటి నుంచి 5 మీటర్లు లాస్ట్ వరకు 5 మీటర్లు అని పెట్టి తీసుకెళ్తున్నారు. నీళ్లు ఎలా పోతాయో యా చెరువులకు పంపిస్తారో తెలియకుండా ఉంది. ఆ కాలువ పైన 18 బ్రిడ్జిలు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 38 ఫ్యూజ్లు అంటే దాని అర్థం తూములు నిర్మించారు. అవి కంపల్సరీ ఉంటేనే మన చెరువులకు నీళ్లు సప్లై చేయగలుగుతాం. అవన్నీ పూర్తి చేస్తున్నారు. తర్వాత అదిగాక అది ప్రశ్నించిన మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వాళ్ళకు బెదిరించి మాట్లాడనీయకుండా చేస్తున్నారు. అభివృద్ధి అంటే చిరునామా మన పెద్దిరెడ్డి కుటుంబం. తమ్మలపల్లి నియోజకవర్గ 70 సంవత్సరాల చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేసి చూపించిన చరిత్ర మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి గారికి. అలాంటి ఎమ్మెల్యే గారి పైన కొంతమంది వేరే విధంగా మాట్లాడుతున్నారు. అది తప్పు. ప్రతి మారుమూల పల్లెలను 10 మంది పేరు పెట్టి పిలిచే నాయకుడు ఎవరు అంటే మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి గారిని గర్వంగా మేము చెప్పగలుగుతాం. మేము కార్యకర్తగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మన ద్వారకన్న గారి దగ్గర మనం వర్క్ చేసినందుకు గర్వంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నా పేరు జయసింహారెడ్డి. నేను జిల్లా అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు 2025లో ఉన్నాం. మనం స్వతంత్రం వచ్చిన 1947లో మనకు వస్తే 52లో తమ్మలపల్లి కాన్స్టిట్యూషన్ అయింది. అంతకుముందు గట్టు 52 నుంచి 25 వరకు డెవలప్మెంట్ ఏది అంటే 2019 నుంచి 24 వరకు జరిగింది. తమ్మలపల్లి అట్టడుగులో ఉన్న ప్రజానీకం కూడా తెలియజేస్తున్నారు. మనకి రోడ్లు అయితేనేమి, సాగునీటి అయితేనేమి, తాగునీటి అయితేనేమి, ప్రతి పల్లెకు రోడ్లు వేసింది ఎవరు ఉంటే పెద్దిరెడ్డి కుటుంబం. ప్రతి పల్లెకు తాగునీటి ఇచ్చింది ఎవరు ఉంటే పెద్దిరెడ్డి కుటుంబం. ప్రతి పంటకు ఏదైతే హంద్రీవాతో ప్రతి చెరువుని అనుసంధానం చేసుకుంటూ నీళ్ళు ఇస్తూ ప్రతి సీజన్లోనూ మనకు నీళ్ళు అందుబాటులో తెచ్చింది ఎవరు ఉంటే పెద్దిరెడ్డి కుటుంబం. గౌరవ పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా అభివృద్ధి అయింది అంటే, మీరు ఈరోజు అన్నారు ఎవరు రాలేదు తాలూకాలకి, ఏం రాలేదు. అయ్యా మీరు కొత్తగా ఏదన్నా ఒక పెన్షన్ ఇచ్చినారా? ఈ తాలూకాలు ఎన్ని మండలాలు ఉన్నాయో మీకు తెలుసా? ఎన్ని ఓట్లు ఉన్నాయో మీకు తెలుసా? ఎన్ని స్కూల్స్ ఉన్నాయో మీకు తెలుసా? పోనీ ఏ స్కూల్ ఎంతవరకు అభివృద్ధి చేశారు? ఏ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉంది? ఏ స్కూల్ తెలుగు మీడియం ఉంది? ఏ స్కూల్లో పిల్లలు ఎంతమంది చదువుతారో మీకు తెలుసా? మీరు నోరు చేసుకుని ఎవరో మాట్లాడుతున్నారు. అభివృద్ధి అనేది ఒక 10% మీరు చూపించండి, మిమ్మల్ని మేము అనుసరిస్తాం. ఏ విధంగా మీరు ఈరోజు నోరు చేసుకున్నారు? మీరేదో మీరు కూట ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు జరుగుతోంది మాది, మేము ఏమైనా చంపేయగలం కార్యకర్తలు, నరికేయగలం కార్యకర్తలు, మిమ్మల్ని కేసులు పెట్టగలం, మేమైనా హింసించగలం, దౌర్జన్యాలకు పాల్పడడం. 24 గంటలు 365 100 గవర్నమెంట్ ఉండదు. మా గవర్నమెంట్ కూడా వస్తుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అభివృద్ధికి వచ్చినారు అంటే 2019కి ముందు తమ్మలపల్లి ఏంది, 2024 తర్వాత తమ్మలపల్లి ఏంది అని మీరు తమ్మలపల్లి వీధుల్లో, తాలూకా వీధుల్లో మీరు పోయి అడిగితే మీకు తెలుస్తుందయ్యా. మీరు ఈరోజు వచ్చేసి మేమేందో మేము పొడి చేసినాం, మీరు పొడిచినారు కరెక్టే, కార్యకర్తలను పొడిచినారు, మీరు చంపేసినారు కరెక్ట్, కార్యకర్తలను చంపినారు. అభివృద్ధి వైపు మీరు ఏం పరుగులు తీసినారు? అభివృద్ధి వైపు మీరు ఏం నడకలు వేసినారు? ఏ స్కూల్ మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినారు? రాష్ట్రంలోనే మొట్టమొదటి సచివాలయం కట్టింది ఎక్కడ అంటే తమ్మలపల్లి కాన్స్టిట్యూషన్, తమ్మలపల్లి మండలంలో. అది మీకు తెలుసా? పోనీ ఈ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఒక మండలానికి ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీకు తెలుసా? ఏ మండలంలో ఏ కార్యకర్త ఉన్నాడో మీకు మీ టీడీపీ కార్యకర్త ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా? పోనీ మీ కూటమి ప్రభుత్వంలో ఏ కార్యకర్త ఉన్నాడో మీకు తెలుసా? మాదొద్దు మీకు తెలుసా? మీకు ఆ కార్యకర్తలు 10 మంది వస్తే టక్కని మీరు పేర్లు పెట్టి పిలగలరా? మీరు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, రాలేదని మీరు మాట్లాడుతున్నారు. అయ్యా మీరు మా ద్వారకనాథ్ రెడ్డి గారు వద్దు, మా అట్టడుగు వర్గంలో ఉండే ఏ కార్యకర్తనైనా ఈ నియోజకవర్గంలో మీతో పాటు పోటీగా పంపిస్తాము, అతన్ని 10 మంది పలకరిస్తారు, మిమ్మల్ని పలకరిస్తారో మీరే ఆలోచించుకోవాల్సిందే. మీ ప్రజాముఖంగా మిమ్మల్ని మేము మీడియా ద్వారా మేము అడుగుతున్నాం. ద్వారకనాథ్ రెడ్డి గారు కాన్స్టిట్యూన్సీ తిరగలేదు అని మీరు మాట్లాడుతున్నారు. తిరిగారు అని మీరు నిజమైన నివేదిక తీసి తెప్పించగలరా? 6 గంటలైతే కాన్స్టిట్యూన్సీలో ఉంటారు. ఏ పేదవాడు పెళ్లి చెప్పినా అటెండ్ అవుతున్నారు. ఏ బిడ్డకు బాగలేకపోయినా సహాయం అందిస్తున్నారు. ఇవాళ మైనారిటీస్ అందరూ కూడా జగనన్న ఎంత ఇవ్వదు కూడా మీరు అంటున్నారు మేము గెలిచామని. ఈ రోజు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ
ప్రతి ఒక్కరూ జగన్ గురించే మాట్లాడుతున్నారు. పేదవాళ్ళందరూ జగన్ గురించి మాట్లాడుతున్నారు. మీరేం చేశారండి? వచ్చినప్పటి నుంచి కొట్లాడుకునేకే సరిపోయింది, మీరు భాగాలు పెట్టుకునేకే సరిపోయింది. ప్రజల గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇవాళ మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను సభాముఖంగా సవాలు విసురుతున్నాను. పెద్దిరెడ్డి కుటుంబం గురించి మాట్లాడేంత పరిస్థితులు లేవు. పెద్దిరెడ్డి కుటుంబం అనేది ఒక అభివృద్ధి పాలనలో పరిగెత్తేసినటువంటి ఒక గొప్ప కుటుంబం. చిన్న కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలిచి నీకేం కావాలి అని ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిడ్డలు ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీకేం కావాలి నేను చేస్తా. అదే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మా కార్యకర్తలను దాడి చేస్తే మా మిత్రులను వచ్చి చెప్పారు, ఎవరికి ఏం లాస్ అయ్యారు బాధపడకండి, నేనున్నా, మీకు ఏం లాస్ అని చెప్పండి, నేను ఇస్తా, ఉద్యోగం లేదా నేను ఇస్తా. ఇప్పుడు కూడా ప్రభుత్వం లేదని మీరు అనుకుంటున్నారు, ప్రజల మనసులో మేము కొలువై ఉన్నాం ఈ రోజుకి. కాబట్టి దయ ఉంచి మీకు టీవీలు ఉన్నాయని, మీ టీవీలో మీరు ఏం చెప్తే శాసనమని మీరు మాట్లాడడం సరికాదు. నిన్న వచ్చిన ఒక పత్రిక ఒక టీవీలో వచ్చిన ఒక స్క్రోలింగ్ గురించి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు మాట్లాడుతున్న చాలా తప్పు. దయ ఉంచి మీరు ప్రజల గురించి ఇప్పటికైనా ఆలోచించాలి. మా ఎమ్మెల్యేల మీద మీరు టార్గెట్ చేయడం మానేసేసి దయ ఉంచి పాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రజలు మళ్ళీ దీవిస్తారు. జై జగన్. వారపు సంతకు నిర్వహించిన వేలంపాటకు 3 గుత్తేదారులు హాజరు కాగా సర్కారు పాట 46.34 లక్షలు ఉంటే జఫ్రాఖాన్ 46.38 లక్షలకు వేలం దక్కించుకున్నారు. దినసరి వారపు సంతకు సర్కారు వారి పాట 1,18,54,000కు నిర్ణయించి వేలంపాటలు నిర్వహించగా ఎస్ఏ మస్తాన్ 10,000 అదనంగా 1,18,56,000కు అంగీకారం తెలిపారు. అయితే సింగిల్ బెండరు దారుడికి అంగీకరించేందుకు కౌన్సిల్ సమ్మతి తప్పనిసరి అని మున్సిపల్ కమిషనర్ కె ప్రమీల తెలిపారు. టౌన్ హాల్, ప్రైవేట్ బస్టాండ్లకు సంబంధించి వేలంపాటలో పాల్గొనేందుకు ఎవరూ ఆసక్తి కనపరచలేదు. మేడం అది పక్కన రైతు బజార్ ఉంటుంది, చాలా జిఎస్టీ కాదండి. మీకు లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ 54 లక్షలు పడింది, 42 లక్షలు లాస్ట్ ఇయర్ పడారు. అంతకుముందు లాస్ట్ ఇయర్ 42 లక్షలు పడారు. కాకుండా ఉంటే ఎట్లా వస్తుంది చెప్పండి? లాస్ట్ టైం కట్టిన ఈసారి కట్టారన్నా? ఏది లాస్ట్ టైం పాడుతున్నారు. ఇంకొకటి ఉంది, ఇంకొకటి యాక్షన్కి వచ్చారా? యాక్షన్కి వచ్చారా అంటే నేను వచ్చి కూర్చోబెట్టలేదు కదా. ఇవన్నీ ఊరికే బాగుంటాయి. కానీ 46,34,000 స్టార్ట్ చేయండి. ఏం పాడకనే మొదలు పెట్టండి. అసలే మొదలు పెట్టుకునే ఎట్లా 10 రూపాయలు పడినా కూడా పాట ఈరోజు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి ఇంట్రెస్ట్ వేవర్ అనేది 50% ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఇవ్వటం జరిగింది. దీనిలో ప్రధానంగా ఎవరైతే ఇప్పటివరకు ఉన్న ఏరియర్స్ కానివ్వండి, కరెంట్ ఇయర్కి సంబంధించిన అమౌంట్ కానీ వన్ టైంలో సెటిల్ చేస్తారో వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్లో 50% అనేది వేవర్ కింద ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే ఇప్పటివరకు కట్టారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన బిల్స్లో అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నెక్స్ట్ ఇయర్ అడ్జస్ట్ చేయడానికి ఇప్పుడు ఎవరికైనా అంటే ఇంకా ఏదైనా పార్ట్ పేమెంట్ పెండింగ్ ఉండి వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటే అది కూడా క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ఆ అడ్జస్ట్మెంట్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి మరి ఈ ఇంట్రెస్ట్ వేవర్ ఏదైతే గవర్నమెంట్ మనకి ఇచ్చిందో 50% దాన్ని మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అవసరమైనటువంటి కౌంటర్స్ని కూడా మన మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి నైట్ 7 గంటల వరకు కూడా ఈ కౌంటర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మీరు మున్సిపల్ ఆఫీస్లో కానీ లేదా మీ సచివాలయ సిబ్బంది ద్వారా కానీ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, వాటర్ ఛార్జెస్, అలాగే విఎల్టీకి కూడా ఈ జీవో వర్తిస్తుంది. కాబట్టి విఎల్టీ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఏదైతే పెండింగ్ ఉందో వాళ్ళు కూడా ఈ ఇంట్రెస్ట్ వేవర్ని ఉపయోగించుకోవచ్చు. 50% అనేది వర్తిస్తుంది. సో ఈ విధంగా ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
మీకు ఇక్కడ ఆఫీసుకు కానీ లేకపోతే సచివాలయం కానీ కాకుండా మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవాలంటే మీరు CDMA వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ పేమెంట్స్లోకి వెళ్తే అక్కడ మీ అసెస్మెంట్ నెంబర్ చేసినట్లయితే ఆ అసెస్మెంట్కి ఎంత బ్యాలెన్స్ ఉందనేది అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఈ పేమెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి మరి ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సదావకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది 31తో క్లోజ్ అవుతుంది. ఎవరైతే 31వ తేదీలోపు ఈ అమౌంట్ పేమెంట్ జరుగుతుందో వారికి మాత్రమే వర్తిస్తుంది. దీనికోసం గాను సెలవు రోజుల్లో కూడా ఇటు మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, అటు సచివాలయ సిబ్బంది కానీ అందరూ అందుబాటులో ఉంటారు. అదేవిధంగా కౌంటర్స్ కూడా వర్కింగ్ డేస్లో ఏ విధంగా రన్ అవుతాయో మార్నింగ్ 7 నుంచి, అదేవిధంగా హాలిడేస్ ముఖ్యంగా 30, 31 రెండు కూడా పబ్లిక్ హాలిడేస్ రావడం జరిగింది. ఆ 2 రోజులు కూడా మనం కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు చెల్లించాల్సినటువంటి పన్నుల్ని చెల్లించి మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. క్యాన్సర్ బాధితుల మోములో ఆనందం కోసం హెల్పింగ్ మైండ్ సంస్థ చేపట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థిని గృహిణి కేశాలు దానం చేశారు. స్థానిక ఇంద్రనగర్లోని హెల్పింగ్ మైండ్స్ కార్యాలయంలో పట్టణానికి చెందిన గృహిణి ఉషారాణి, రమేష్, మాలతి దంపతుల కుమార్తె అభిరాయల్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేశారు. దాతలకు నిర్వాహకులు అబూబకర్ సిద్దిక్ పూల మొక్కలు ప్రశంసా పత్రాలు అందజేశారు. క్యాన్సర్ బాధితులకు విగ్గులు తయారు చేసి అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు బషీర్, హర్ష, చైతు, సాంబా, వేదిక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జి అకిరా రాయల్. నేను విజయభారతి స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. మా తల్లిదండ్రులు మాలతి, రమేష్ వీళ్ళు గతంలో హెల్పింగ్ మైండ్స్లో రక్తదానం చేసి నేను వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నేను కేశాలు డొనేట్ చేశాను. నాకు నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే నేను ఒక 70th డోనర్గా నేను ఇక్కడ పాల్గొన్నాను. థ్యాంక్ యూ హెల్పింగ్ మైండ్స్. అందరికీ నమస్కారం. క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ మొదలుపెట్టినటువంటి కేశాల దానానికి చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా వచ్చి తమ కేశాలను దానం చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఒక గోల్డెన్ హార్ట్స్ అని చెప్పుకోవచ్చు మనం. మదనపల్లికి చెందినటువంటి ఉషారాణి గారు 69వ కేశాల దాతగా, అదేవిధంగా హెల్పింగ్ మైండ్స్లో ఎన్నోసార్లు రక్తదానం చేసినటువంటి రమేష్ అన్న గారు, మాలతి వదిన గారు, వారి ముద్దుల కుమార్తె అఖీర 70వ కేశాల దాతగా నమోదవడం చాలా ఆనందదాయక విషయం. క్యాన్సర్ అంటే 4th స్టేజ్లో హెయిర్ లాస్ అయిపోయి కీమోథెరపీలో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఉన్నాయి. అటువంటి వారికి అడ్డుకట్ట వేయాలి. ఈ విక్స్ రెడీ చేసి వారికి ఉచితంగా అందిస్తుంది మన హెల్పింగ్ మైండ్స్. చూసుకుంటే కనుక గత నెల వ్యవధిలోనే దాదాపు 5 మందికి ఉచితంగా విగ్గులు కూడా అందించడం జరిగింది. హెల్పింగ్ మైండ్ సేవలు ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. నిర్విరామంగా ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎన్నో రకాల సేవలు అందిస్తుంది. రక్తదానం, అన్నార్తుల ఆకలి తీర్చడానికి మదనపల్లి, గురంకొండలో 2 ఫుడ్ బ్యాంక్ సేవలు, మహిళల కోసం డిగ్రీ కళాశాలలో శానిటరీ పార్ట్ బ్యాంక్ సేవలు, వాయిల్పాడులో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, అదేవిధంగా క్యాన్సర్ బాధితులకి ఈ కేశాల దానం, మూగజీవాలకి నీటి ఆహార సదుపాయం,
అనాథలు ఎవరైతే చనిపోతే వారికి మేమున్నామంటూ వారికి అంత్యక్రియలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు హెల్పింగ్ మైండ్స్ ఈ కేశాల దానంలో వీరందరూ ముందడుగు వేయడం, కేశాల దానం చేయడం చాలా ఆనందదాయక విషయం. వీళ్ళందరికీ హెల్పింగ్ మైండ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి. ఈరోజు ప్రత్యేకంగా ఉషారాణి గారితో పాటు మాతో తల్లితో పాటు అఖీరా చిన్న వయసులోనే 10వ తరగతి తను కేశాల దానం చేయడం నిజంగా చిన్న చిన్న అమ్మాయిలు ఉన్నటువంటి వారికి స్ఫూర్తిదాయకం. తల్లిదండ్రులు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ ముందుండే వాళ్ళ తల్లిదండ్రులు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. మదనపల్లిలో మంగళవారం బహుజన్ యువసేన బీవైఎస్ అధ్యక్షులు పునీత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా గతంలో టీడీపీ హయాంలో అనగా 2017-18 నూతన విద్యా సంవత్సరంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద కాలేజీలో చేరిన విద్యార్థులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫీ రియంబర్స్మెంట్ అర్ధాంతరంగా ఆపేశారన్నారు. ఫీజు చెల్లించే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో గత 5 ఏళ్లుగా వేలాది మంది పీజీ విద్యార్థులు తమ సర్టిఫికెట్లను కాలేజీల్లోనే వదిలేశారన్నారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలు రోడ్డు పాలైన సందర్భంగా వాళ్ళ ఫీ రీఇంబర్స్మెంట్ బకాయిలన్నీ చెల్లించి వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే అదే టీడీపీ హయాంలోనే ఎన్టీఆర్ విదేశీ విద్య కింద ఎంతో మంది విద్యార్థులు విదేశీల్లో పోయి విద్యని అభ్యసించాలని చెప్పి విదేశీల్లో పోయి కాలేజీలో జాయిన్ కావడం జరిగింది. కానీ వారికి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తానట్లే వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులను కూడా ఆ పథకానికి చెల్లించాల్సిన డబ్బులను కూడా ఆపేసి వాళ్ళకి డబ్బులు వేయకుండా చేసేసింది. ఆ డబ్బులు వేయకపోవడంతో కొంతమందికి ఆర్థిక స్తోమత ఉన్నవారైతే కొంతమంది డబ్బులు చెల్లించి విద్యని పూర్తి చేసుకుని వచ్చారు. మరి కొంతమంది ఆర్థిక స్తోమత లేక అత్యంతరంగా విద్యను వదిలేసి సొంత మన దేశానికి వచ్చేయడం కూడా జరిగింది. మరి కొంతమంది ఏదో ఉన్న ఆస్తులు ఇల్లు అవన్నీ అమ్మేసి విద్యకి సంబంధించి ఫీజులు కట్టేసి ఈ రోజు అప్పుల పాలైపోయి ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీల ప్రకారం వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫీ రియంబర్స్మెంట్ బాధ్యత లేని విద్యార్థుల్ని అలాగే ఎన్టీఆర్ విదేశీ సంబంధించిన విద్యార్థులను అందరినీ మేము వెంటనే ఆదుకుంటామని చెప్పి వారి బకాయిలన్నింటినీ చెల్లించి వారికి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి తెలపడం జరిగింది. కావున వెంటనే విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు వీటి మీద దృష్టి సారించి వెంటనే ఆ పథకాలకు సంబంధించి ఫీ రీఇంబర్స్మెంట్ ఉన్న బకాయిలన్నింటినీ చెల్లించి అలాగే ఎన్టీఆర్ విదేశీకి విద్యార్థులకు సంబంధించిన బకాయిలన్నింటినీ చెల్లించి వెంటనే వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మరీ ముఖ్యంగా యువత అందరూ కూడా యువతకు సంబంధించిన తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజు మీకు ఓట్లు వేసి అధికారంలోకి కూర్చోబెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే వారి పిల్లల భవిష్యత్తు అంటే ఈ ఫీ రీఇంబర్స్మెంట్ గాని వారికి నిలిచిపోయిన పథకాలు గాని వారు నష్టపోయినటువన్నీ కూడా వారికి మీ ప్రభుత్వము చేస్తుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ రోజు అధికారంలోకి కూర్చోబెట్టారు. కాబట్టి మీరు ఆ ఓట్లు వేసిన ఓటర్ల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు ఇచ్చిన హామీల్ని మరీ ముఖ్యంగా విద్యార్థులకు యువతకు ఉపయోగపడే హామీల్ని వెంటనే నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే డిమాండ్ చేస్తూ లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్, ప్రజల నుంచి అర్జీల స్వీకరణ. పోతబోలు లేఅవుట్ను పరిశీలించిన తహసీల్దార్ ధనుంజయులు, ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి, మౌలిక వసతులు కల్పిస్తాం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.